అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు కొంతమందికి కొన్ని రకాల కార్యాలు వాళ్ళు మనసులో చాలా బలంగా అనుకుంటారు కానీ అవి నెరవేరు. అయితే మనకు చాలా రోజుల నుంచి చాలామంది చాలా రకాలుగా వస్తూ వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొంచెం దగ్గరికి అర్థం లేదు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొంతమంది చాలా బలహీన క్షణాలను అనుభవిస్తూ ఉంటారనమాట. ఆ బలహీన క్షణాలు ఎట్లా ఉంటాయంటే దారిద్ర్యం అంతా వాళ్ళ చుట్టుముట్టే ఉందేమో అన్న సమస్య ఉంటుంది. అయితే అది బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అంటే బాగుంటారు అన్నట్టు ఉంటుంది కానీ ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అలా దిగజారిపోయే పరిస్థితులకు తీసుకొని వస్తుంది. అట్లాంటి సమయాలలో మనకు సకల శాస్త్రాలైన అంటే ఇక్కడ మీకు ఒక సామెత కూడా ఉంది. చాలామంది అంటూ ఉంటారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయంట. ఈ భూమండలం అంతా కూడా మీరు బాగా గమనిస్తే చదువు ద్వారా అంటే ఒక శాస్త్రం ద్వారానే భూమండలం అంతా కూడా తమ వ్యక్తిగత కారణాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ఈరోజు శాస్త్రం చాలా గొప్పది. శాస్త్రం నుంచి ఎన్నో ఉద్భవించినాయి అన్నమాట. అంటే పలు రకాల శాస్త్రాల నుంచి పలు రకాలు ఇప్పుడు కొన్ని ఈ రకమైన సమస్యలకు జరిగే విషయాలు ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ చూడండి మీరు మనం ఇది తయారు చేస్తాం అంటే బలహీన క్షణాలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో ఈ బలహీన క్షణాల నుంచి వాళ్ళని బయట పడేయడానికి అంటే మానసిక క్షోభ నుంచి వాళ్ళని బయట పడేయడానికి వాళ్ళకి కొన్ని కారణాల వల్ల ప్రత్యేక కారణాల వల్ల మనము కొంతమంది మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు అది క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత అది చాలా బలం ఉంది అంటే వాళ్ళ సమస్య చాలా బలం ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత కొంత లాభంతో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకు పరిష్కారం చేసే విధంగా ఇలా మనము ఈ రకమైన అంటే ఈ దాని ద్వారా డెఫినెట్‌గా అంటే 100లో 99 అంటే 99% జరుగుతుంది. 1% భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి. మనం ఇస్తాం కూడా దాన్ని. అయితే ఈ దాన్ని మనం చేయడం ద్వారా తప్పకుండా వాళ్ళకి మేలు జరుగుతుంది. అయితే మనం ఇలా ఉదయం నుంచి మనం తయారు చేసుకునే ఈ దాన్ని మనం ఏం చేస్తామంటే దరిద్ర నాశనం అంటే వాళ్ళకి సంబంధించిన దరిద్ర నాశనానికి మనము ఈ పరిష్కారం చేస్తా ఉన్నాము. వాళ్ళకు ఉండే బలమైన కోరిక అంటే వాళ్ళకి ఏదైతే బలమైన కోరిక ఉందో అది నెరవేరేలాగా అంటే వాళ్ళ కోరికలన్నీ కూడా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో మనసులో వాళ్ళైతే కోరుకొని చాలా బాధపడతా ఉన్నారో ఆ కోరిక నెరవేరేలాగా. ఇప్పుడు కొంతమందికి ఏముంటుంది ఉద్యోగం కోసం బాగా బలంగా కోరుకుంటా ఉంటారు. కొంతమంది ఇంకో రకమైన సమస్యలు, కొంతమంది ఆస్తి తగాదాలు, కొంతమంది భూ తగాదాలు, కొంతమందికి రకరకాల సమస్యలు, కొంతమందికి ఇంటి సమస్యలు, కొంతమందికి అప్పుల సమస్యలు. ఇలా ఏదైతే బలమైన కోరిక ఉంది చాలా రోజుల నుంచి నెరవేరదో ఆ నెరవేరని కోరికని మనము ఈ పరిష్కారం ద్వారా అక్కడ ఉండే గ్రహ దోషాలు కానీ గ్రహ పీడలు కానీ వాళ్ళ తలపై ఉండే దరిద్రాన్ని కానీ మనం తీసేయడం జరుగుతుంది అనమాట. ఇలా తీసేసేదాన్ని మనం ఏం చేస్తామంటే ఇలా తయారు చేసుకున్న యంత్రాన్ని ఇట్లా ఒత్తిలాగా చుట్టేసుకుంటాం. ఇట్లా ఒత్తిలాగా దీన్ని మనము చుట్టేసామన్నమాట. ఇలా ఒత్తిలాగా చుట్టేసి దీన్ని ఏం చేస్తామంటే వాళ్ళ మనసులో ఉండే కోరికలు అంటే వాళ్ళ మనసులో ఉండే బలమైన కోరికలు నెరవేరాలని భగవంతుని పార్వతీ పరమేశ్వరుని అలాగే దత్తాత్రేయ స్వామిని కాంక్షిస్తూ వాళ్ళ బలమైన కోరికలని నెరవేరాలని కోరుకుంటూ మనము దీన్ని కాల్చేస్తాం. అంటే ఈ రకమైన దాని ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుందని ఆశిస్తూ దేవుడి అనుగ్రహం ఉంటుందని కూడా బలంగా నమ్ముతూ వాళ్ళ కోరిక తప్పక భగవంతుని అనుగ్రహంతో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సకల దేవాది దేవుడైన అంటే దేవతలకు ప్రభువైన పరమశివుణ్ణి వేడుకుంటూ ఈ మన దగ్గరకు వచ్చిన వీళ్ళ సమస్య తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. వీళ్ళ సమస్యల నుంచి బయటపడి వీళ్ళు అధిక లాభం పొంది వీళ్ళ కుటుంబానికి వీళ్ళ ఇంటిలిపాదికి మంచి జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకి పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. ఇలా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన మంత్రం ఇట్లా కొద్ది రోజులు మనం చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి ప్రత్యేక దినాలు ఉంటాయి, కొద్ది రోజులు మనం చేయాల్సి ఉంటుంది. ఈ దానికి సంబంధించిన అదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించిన మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తూ ఈ దానికి ఇంకా బలం చేకూర్చి వీళ్ళకు అధిక లాభం పొందేలాగా వీళ్ళ మనసులో కోరికలు నెరవేరేలాగా మనం ఇక్కడ ఈ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా సరే బలమైన కోరికలతో బాధపడుతూ ఉండి రకరకాల సమస్యలతో అనుభవిస్తూ మాకు కోరిక నెరవేరాలి మేము చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. కానీ తప్పక మేము కొంత డబ్బులు తీసుకుని దీనికి పరిష్కారం మీకు చూపిస్తాం. ఇది కేవలం మాపై నమ్మకం ఉన్న వాళ్ళకి
అని మాత్రం మీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం. నమస్తే.